ఇంత గొప్ప కృపకు పాత్రులుగా మనల్ని మార్చినందుకు మహిమాన్వితునికి దేవునికి స్తోత్రాలాపన చేద్దాం, కొనియాడదాం, కీర్తిస్తాం. సుమధుర స్వరముల జ్ఞానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకేనా ఆరాధనా. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతీక్షణం. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతీక్షణం. వేలాది దూతలతో కొని ఆడబడుతున్న వాడిని కొని ఆడదామండి, కీర్తిస్తామండి. ఎరుగని మార్గములో మనం నడుస్తున్నప్పటికీ మన ముందు నడుస్తూ మన మార్గాలు సరళము చేస్తున్న వాడికి గ్లోరీ. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకేనా ఆరాధనా. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల కలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకేనా ఆరాధనా. గ్లోరీ లార్డ్. ఎడారి త్రోవలో నే నడిచినా, ఎరుగని మార్గములో నన్ను నడిపినా, నా ముందు నడచిన జయవీరుడా, నా విజయ సంకేతమా. ఎడారి త్రోవలో నే నడిచినా, ఎరుగని మార్గములో నన్ను నడిపినా, నా ముందు నడచిన జయవీరుడా, నా విజయ సంకేతమా. నీవే నీవే నా జయ గీతము, నీవే నీవే నా స్తుతి గీతము, నీవే నీవే నా జయ గీతము, నీవే నా స్తుతి గీతము. సుమధుర స్వరముల
గానాలతో వేలాది దూతల గానముల అయ్యా కొనియాడబడుచున్న గ్లోరీ నీకేన ఆరాధన. వేలాది నదులు ఆయన మహిమను కీర్తిస్తుండగా, పర్వత శ్రేణులైన కీర్తిను ప్రకటిస్తుండగా, మనము కూడా ఆయన కీర్తిని కొనియాడుతున్న వారమై ఆయన మహిమను పొగిడితో ఆయన బలోపశక్తిని పొందుకుంటున్న వారంగా. గ్లోరీ లార్డ్. ఎంత మంచి దేవుడు అండి. ఆరాధిద్దామా? వేలాది నదులన్నీ నీ మహిమను, తరంగపు పోగులు నీ బలమును, పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్నవిగా. వేలాది నదులన్నీ నీ మహిమను, తరంగపు పోగులు నీ బలమును, పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్నవిగా. నీవే నీవే నా అతిశయము, నీకే నీకే నా ఆరాధన. నీవే చెప్తాం. మన అతిశయము, మన దుర్గము, మన ఆశ్రయము ఆయనే. నీవే నీవే నా అతిశయము, నీకే నా ఆరాధన. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో అయ్యా కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన, నీకే నా ఆరాధన, నీకే నా ఆరాధన. దేవుడు మహిమ ప్రకాశవంతమైన వెలుగును ధరించుకున్న వాడై ఎడారి త్రోవులు నీటి ఊటలుగా మార్చబోతుండగా, అయ్యో నా ముందు ఎవరు లేరని దిగులు పడకు. నీ ముందు జయ వీరుడు ఆయనని నడిపించబోతుండగా, గమ్యమునకు చేర్చువాడు, గురి యొద్దకు నిలుపువాడు. నీ గమ్య స్థానం ఆయన యొద్ద ఉన్నది. అయ్యో నేను చేరలేనేమో, దిగులు పడదు. చేర్చువాడు, నిలుపువాడు, స్థిరపరచువాడు ఆయనే. సమయోచితమైన కృప, జీవము కలిగిన కృప, మహిమోన్నతుని కృప అదిగో నీ యొద్దకు బయలుదేరుతున్న వేళ కృపను పొందుకో. కృప ఆవరిస్తుండగా, the gracious power was surrounding you right now. దేవుడి కృప అదిగో ఆవరిస్తుండగా, ఏ మార్గములో వెళ్ళాలో అర్థము కాని కన్ఫ్యూజన్ లో నుండి సరైన త్రోవకు, సరైన గమ్యానికి చేర్చబోతుండగా, విశ్వాసము కలిగిన వాడవై ఆరాధించు, నమ్మిక కలిగిన దానవై ఆరాధించు. విడుదల దినములు అనుగ్రహించబోతున్నాడన్న విశ్వాసముతో ఆరాధించు.
అదిగో నీతి గల వస్త్రముతో నిన్ను కప్పుటకు నీ యొద్దకు వస్తుండగా రక్షణ వస్త్రముతో కప్పబడు. ఓ జీసస్, ఎంత మంచి దేవుడు అండి. అసాధ్యమైన వాటిని సాధ్యపరచువాడు, నెమ్మది లేని వారికి నెమ్మది ఇచ్చేవాడు, పాపములో పడి ఉన్న ప్రతి బంధకముల నుండి లేవనెత్తువాడు, బయటికి రాలేని ఒక ఊబిలో నీ ఉంటే, అయ్యా ఈ ఊబి నాకొద్దు ప్రభా, నాకు విడుదల కావాలని చెప్పు. ఎవరెవరు ఏ ఊబిలలో ఉన్నారో ప్రతి ఊబి నుండి నజరేయుడు ఈ ఉదయం ఒక్కొక్కరిని పైకి లేపుతున్న వేళ, వా థ్యాంక్ యూ జీసస్. చెయ్యందించు నజరేయుడికి. దావీదు కుమారుడు వస్తున్నాడు చూడు. లార్డ్ హోల్డ్ మీ ఇన్ మై హ్యాండ్ ఫాదర్. అయ్యా నా చెయ్యి విడవద్దు ప్రభువా. దావీదు కుమారుడా నన్ను దాటిపోవద్దయ్యా. ఇదిగో ఈ ఊబిలో పడి ఉన్న నన్ను లేపు ప్రభువా అని చేతుల ఆకాశం వైపు చాపి చెయ్యందించు. The presence of power was walking near on you. దేవుడి సన్నిధి నీ మధ్యలో సంచరిస్తుంది. He is listening your prayers. He is listening your worship. ఆయన నీ ఆరాధన వింటున్నాడు. గొప్ప ఉత్తరము చేత నింపబడబోతున్నావు. నీ మనవులు ఆలకిస్తున్నాడు. నీ మొరకు చెవి ఎక్కుతున్నాడు. అయ్యా నన్ను విడవకయ్యా, నన్ను మర్చిపోవద్దయ్యా, నాకున్న ఈ ఒత్తిడి నుంచి విడుదల దయచే ప్రభువా అడుగుతున్నావు కదా. దేవుడు నీ ఒత్తిడిని ఖాళీ చేయబోతున్నాడు. నీకున్న ప్రతి భారమును వేళ్లతో సహా మిగిలించే రేకే మాంద రుష లిబ్రాక రింద లిబ్రుక సెకేమ రోకే లాబ్రాబా రుంద లిబ్రా షరకా బాబా బాబా గృహేతే సెకే బరాబా లాబ్రక. ప్రతి విధమైన శారీరక బలహీనత నుంచి విడుదల. డెలివర్. కమ్ ఆన్, రిసీవ్ ద పవర్ ఆఫ్ యువర్ బ్లెస్సింగ్స్. రికలేబ్రా షరకా బాబా బాబా. కమ్ ఆన్, డెలివర్. మానసిక రుగ్మతలు, శరీర రుగ్మతలు, శరీరంలో ప్రతి సిక్నెస్ రైట్ నౌ ఆల్ ఈవిల్స్ డిజాల్వ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ప్రతి రుగ్మత నుండి విడుదల కలుగును గాక. Oh glory. దేవుని దర్శిస్తున్నాడు చూడు బిడ్డ. ధైర్యంగా ఉండు. ఎవడు నిన్నేమి చెయ్యలేడు. ఏ శక్తి నిన్ను పడద్రోయలేదు. He was near on you. ఆయన నీ పక్కనే ఉన్నాడు, నీ పక్షమున ఉన్నాడు, నీతో ఉన్నాడు, నీలో ఉన్నాడు. ధైర్యము తెచ్చుకో. తేజరిల్లు బిడ్డ. గవిని పట్టుకునే వాడిగా దేవుడిని మార్చబోతున్నాడు. గురి వద్దకు చేర్చబోతున్నాడు. రిసీవ్. రుందల్లి ప్రకాశ వర్షప్. నజరేయుని కృప ఒక్కొక్కరి దోషములు తీసేస్తున్నాడు. ఒక్కొక్కరి పాపములు కడుగుతున్నాడు. హృదయాలు తెప్పరిల్లబడుతున్నాయి. నెమ్మది బయలుదేరుతుంది. కృప బయలుదేరుతుంది. వా సమృద్ధి నీ యొద్దకు బయలుదేరుతుంది. మంచి ఆరోగ్యం నీ యొద్దకు బయలుదేరుతుంది. చూడు, కుటుంబాల్లో మార్పులు జరుగుతున్నాయి. వావ్. దేవుడు సన్నిధి ఏంటో, దేవుడి శక్తి ఏంటో స్టిల్ ఈ రోజు వరకు నువ్వు అనుభవించని వాడిగా ఉంటే ఈ మధ్యాహ్నం దేవుడి శక్తి అదిగో నీ వ్యతిరేకులు దర్శిస్తుంది, నీ శత్రువుని దర్శిస్తుంది. శత్రువులు సాగిలపడే దినాలు ప్రారంభమవుతున్నాయి. The days will coming you. నీ యొద్ద శత్రువు తల వంచే దినాలు
వా, ప్రభువు నీకు ఇయ్యకుండా మానునా? ధైర్యం తెచ్చుకో బిడ్డ. ఆరాధించు. ఇజ్రాయెల్ కాపాడువాడు కొడుకడు, నిద్రపోడు. నిశ్చయముగా నేను ఆదుకుంటాడు. నిశ్చయంగా నీ వరకు చెవి ఎక్కుతున్నాడు ఆయన. అయ్యో, నా పక్షమును ఆదుకునేవారు లేరే, సహాయం చేసేవారు లేరే అని దిగులు పడద్దు. నీ పక్షమున నిలబడే అనుభవించు. దేవుడు సన్నిధి అనుభవించు. రిసీవ్ ద పవర్ ఆఫ్ బ్లెస్సింగ్స్, ద డెలివరెన్స్. స్వస్థత పొందు, విడుదల పొందు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ ఫాదర్. ఎంత మంచి దేవుడు అయ్యా. మా జీవితాల్లో మీరు చేస్తున్న గొప్ప కార్యమునకు వందనాలు. ఏమి ఇచ్చి నీ రుణం తీర్చుకోగలం? ఇదిగో వీరికి నలిగిన హృదయాన్ని పాద సన్నిధిలో పెడుతున్నా. కృపను కుమరించండి, అభిషేకముతో మమ్మల్ని నింపండి. నీ బిడ్డలు ఏ పరిస్థితుల్లో ఉన్నారో వారందరి విడుదల దయచేయండి అయ్యా. బాలేని వారు వచ్చి ఉండొచ్చు, బాగున్నవారు వచ్చి ఉండొచ్చు. పరిస్థితులు, స్థితిగతులు అయ్యా అన్ని వ్యతిరేకంగా మారిన ప్రజలు నీ బిడ్డల్ని వైపు చూస్తున్నారయ్యా. ఒక్కసారి నీ కనికరం కలిగిన హస్తము వారిని ఆదుకో ప్రభా. దావీదు కుమారుడా, ఇది మొదలుకొని ప్రతి బిడ్డ నీ విడుదల పొందుదురుగాక. దేవుని శరీర బలహీనత నుంచి స్వస్థత ఇస్తున్నాడు. సంపూర్ణ స్వస్థతని నావరిస్తుంది చూడు. ఈ ప్రాంగణానికి బలహీనురాలుగా వచ్చావు, కానీ దేవుడు గొప్ప బలముతో నింపి పంపించబోతున్నాడు. గొప్ప శక్తితో నింపి పంపించబోతున్నాడు. ఈ లాస్ట్ గడిచిన వారములు చెయ్యని కార్యములు, ఈ కార్యములు దేవుడు ఈ వారం నీ ద్వారా చేయించబోతున్నాడు. శుభవార్తలు నిన్ను ఎదుర్కోబోతున్నాయి. మంచి విషయాలను వినబోతున్నావు. థ్యాంక్ యూ జీసస్. విడుదల దినాలు ప్రభు నీకు అనుగ్రహించబోతున్నాడు. తండ్రి మీ కొందనాలయ్యా, నన్ను మమ్మల్ని దర్శించినందుకు, మా పాపములు కడిగినందుకు, మా దోషములు కడిగినందుకు, మా జీవితాలు గొప్ప కార్యములు చేస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నీ బిడ్డలు ఏ పరిస్థితుల్లో ఉన్న వారందరి విడుదల దయచేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు శక్తి గల మీ నామములో అడిగి వేడుకొని నీ సన్నిధి యొక్క శక్తిని ఈ మధ్యాహ్నం మేము పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు సన్నిధి యొక్క శక్తిని పొందుకున్న వారు గట్టిగా చప్పలు కొట్టి దేవుని మహిమపరుస్తారు. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. దయచేసి కూర్చుందాం. వాట్ ఎ వండర్ఫుల్ స్పిరిట్ అండి. దేవునికి మహిమ కలుగును కాక. ఎంత మంచి దేవుడైన మన దేవుడు. హల్లెలూయా. ఓ జీసస్ లార్డ్, థ్యాంక్ యూ ఫాదర్. ఆరాధించారండి. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్. చాలామంది దేవుడి శక్తితో నింపబడ్డం నేను చూస్తున్నాను. హల్లెలూయా. ప్రభు మహాకార్యములు చేయబోతున్నాడండి. ఈ ప్రాంగణంలో ఉన్న ప్రతి ఒక్కరి పక్షమున ఆయన ఘనకార్యములు చేయబోతున్నాడండి. దేవునికి స్తోత్రం. ఏ కార్యాలు జరుగుతున్నాయో నాకు తెలీదు, కానీ మీరు ఊహించని రీతిలో మీ జీవితంలో సమాధానకరమైన కార్యాలు ప్రభు జరిగించబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమాత్రం ఆలస్యం చేయకుండా కొన్ని నిమిషాలు దేవుడి వర్తమానాన్ని ధ్యానం చేద్దాం. యెహెజ్కేలు గ్రంథము 26వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుకుందామండి. బైబిల్స్ తెరిచి యెహెజ్కేల్ 26:20. యెహెజ్కేలు గ్రంథము 26వ అధ్యాయము 20వ వచనాన్ని నేను చదువుతాను, మీరు వినండి. ఓపెన్ చేశారా? చూడండి. మరియు సజీవులు నివసించు భూమి మీద నేను మహాఘనకార్యము కలుగచేతును. ఆమేన్. హల్లెలూయా.
చదవబడిన లేఖనం కొరకు చిన్న ప్రార్థన చేద్దాం. దేవుడు మనతో మాట్లాడున్నట్లు. ఆశ్చర్యకరుడా, జీవాధిపతి, మీకు వందనాలు ప్రభా. ఈ మధ్యాహ్న కాల సమయంలో నన్ను మమ్మల్ని ప్రేమించి ఇంత కృపను మా పక్షాన కుమరించినందుకు వందనాలు. ఈ మధ్యాహ్నం మాతో మాట్లాడండి. నిలబడుతున్న నన్ను మీ సిలువ చాటును మరుగు చేసి మీ శైలిలో, మీ స్థాయిలో మా అందరితో మీరు మాట్లాడి వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన హృదయాలు మా అందరికీ దయచేసి దీవించమని యేసు నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. చెప్పారా? ఆమేన్ చెప్పారా? సూపర్. సో కొన్ని నిమిషాలు జాగ్రత్తగా దేవుడు మాటలు విందాం. ఒక 40-45 నిమిషాలు చక్కటి మాట ప్రభు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. ఎహెజ్కేలు గ్రంథంలో సజీవులు నివసించు భూమి మీద నేను ఘనకార్యాలు చేస్తాను అంటున్నాడు. హల్లెలూయా. నేను మహాఘన కార్యాలు కలగజేతును. ఆమేన్. రాగల దినాల్లో కార్యాలు కాదట, ఏం చేస్తాడంట? మహాఘన కార్యాలు అనండి. దేవుడికి స్తోత్రం. ఇప్పటి వరకు కార్యాలు చూసావు, ఇప్పటి నుంచి మహాఘన కార్యాలు చూడబోతున్నావు. ఆమేన్ చెప్దామా అండి? హల్లెలూయా. ఇప్పటివరకు కార్యాలు జరగలేదా అంటే జరిగాయి కదా. ప్రతి ఒక్కరి జీవితంలో ప్రభు కార్యాలు చేశాడండి. చేశారా? కాబట్టే మనం ఇంకా బ్రతుకున్నాం, ఇలా ఉన్నాం. మనం బ్రతికామంటేనే అది ఒక కార్యం. అయితే ప్రభు అంటున్నాడు, లోకవృత్యలో క్రొత్త సంవత్సరము ఆల్రెడీ ప్రారంభించి 3 నెలలు అయిపోయింది కదా. మనకు నూతన సంవత్సరం వచ్చి ఎన్ని నెలలు అయింది? 3 నెలలు అయింది. కానీ మినిస్ట్రీ వైజ్ సంఘముకు కొత్త సంవత్సరం ప్రారంభించబడి వారమే అయిందండి. మనం పోయిన వారం క్రొత్త సంవత్సరంలోకి వచ్చాం. ఎవరు? మన సంఘముకు క్రొత్త సంవత్సరం ఎప్పుడు వచ్చింది? సంఘమునకు పోయిన వారమే క్రొత్త సంవత్సరం ప్రారంభమైంది. సంఘం అంటే ఎవరు? సంఘం అంటే ఎవరు? మనం అందరం సంఘమే. సంఘం మినిస్ట్రీకి న్యూ ఇయర్ వచ్చింది. అయితే ఈ న్యూ ఇయర్లో లేకపోతే ఈ క్రొత్త దినాల్లో, నూతన మాసంలో ప్రభు అంటున్నాడు సంఘం పట్ల, సంఘము ఇన్ని సంవత్సరాల ఆఫ్ జర్నీలో, ఇన్ని సంవత్సరాల ప్రయాణంలో దేవుడు మామూలు కార్యాలు కాదండి, అద్భుత కార్యాలు జరిగించాడు. దేవుడికి స్తోత్రం. ఈ మినిస్ట్రీ నుంచి చనిపోయిన వారు లేవనెత్తబడ్డారు. మామూలు సూచక్రియలు కాదు, ఆశ్చర్య కార్యాలు కని విని ఎరుగని రీతిలో ప్రభు చేశాడు. అయితే మొన్నటి కాలంలో ప్రభు నాతో మాట్లాడుతూ, బిడ్డ, ఇప్పటి వరకు సంఘంలో మీరు కార్యాలు చూశారు. ఆమేన్. ఇక మీదట మహాకార్యాలు మీరు చూడబోతున్నారు అన్నాడండి. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. ఇక మీదట సంఘము అంట మనందరి జీవితాల్లో మహాకార్యాలు ప్రభు చేయబోతున్నాడు. దేవుడికి మహిమ కలుగుని గాక. ఆయన మహాకార్యాలు ఎందుకు చేస్తాడు? ఆయన కార్యాలు ఎలా ఉంటాయి? రండి చూద్దాం ఆయన కార్యాలు ఎలా ఉంటాయో. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయం 32వ వచనం. మనందరికి తెలుసు ఆయన కార్యాలు చాలా అద్భుతంగా ఉంటాయి. అయితే ఒకసారి ఇక్కడ చూడండి. దేవుడు భూమి మీద, ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయం 32వ వచనం చదువుతాను, చూడండి. దేవుడు భూమి మీద నరుని సృజించిన దినము మొదలుకొని నీకంటే ముందుగా ఉండిన మునుపటి దినములలో ఆకాశం యొక్క ఈ దిక్కు నుండి ఆకాశం యొక్క ఆ దిక్కు వరకు ఇట్టి కార్యము జరిగనా, దీని వంటి వార్త వినబడెనా అని నువ్వు అడుగుమో. హల్లెలూయా. అక్కడ చూడండి, దీని అర్థం ఏంటంటే, ఇక్కడ మోషేతో మాట్లాడుతున్న మాట, ఇజ్రాయేలులారా, మనం అందరం ఎవరమే? మీరందరూ ఇశ్రాయేలేనా కదా. పాత నిబంధన గ్రంథంలో శరీరానుసారమైన ఇశ్రాయేలమే, క్రొత్త నిబంధన గ్రంథంలో ఉన్న మనము ఆత్మానుసారమైన ఇజ్రాయేల్. మనం అందరం ఎవరమండి? ఇజ్రాయేలు కదా. ఇప్పుడు మనతో మాట్లాడుతున్నాడు, ఇజ్రాయేలులారా, మీ జీవితాల్లో నేను జరిగించిన కార్యాలు ఎలాంటివో తెలుసా అని మాట్లాడుతూ, నరుడు జీవితంలో పుట్టినది మొదలుకొని ఎవ్వరి జీవితంలో ఇలాంటి కార్యము జరగలేదు. ప్రపంచంలో కోట్ల మంది ఉన్నారు, ఆ దిక్కు నుండి ఈ దిక్కు వరకు, ఈ దిక్కు నుండి ఆ దిక్కు వరకు. అంటే
ఏదెను వనములో ఆదాము సృష్టించబడిన నాట నుండి గతములో ఎప్పుడు ఎన్నడూ జరగని మహా గొప్ప కార్యాలు మీ జీవితాల్లో నేను జరిగిస్తాను అంటున్నాడండి. దేవుడికి స్తోత్రం. ఆ దిక్కు నుండి ఈ దిక్కు వరకు, ఈ దిక్కు నుండి ఆ దిక్కు వరకు, ఇప్పటి వరకు మీరు వినని కార్యాలు, ఇప్పటి వరకు దేవుడి కార్యాలు చాలా విన్నారు, అదంతా ఒక ఎత్తు అయితే ఇప్పటి వరకు ఇలాంటి, అక్కడ అన్నాడు లాస్ట్లో, నువ్వు అడుగు, ఇలాంటి వార్త, దీని వంటి వార్త ఇక వినబడదు అంటే వినబడేనా? నీ జీవితంలో ప్రభు కమ్మింగ్ డేస్లో చేయబోతున్న కార్యమును బట్టి, ఆ కార్యమును చూసినప్పుడు ఆదాము మొదలుకొని స్టిల్ వరకు ఎవరి జీవితాల్లో జరగని మహా గొప్ప కార్యములు ఇక మీదట మన జీవితాల్లో ప్రభు జరిగించబోతున్నాడండి. దేవునికి స్తోత్రం. ఆ కార్యము జరిగినప్పుడు నిశ్చయంగా నువ్వు అడుగు, ఏమని? ఇటువంటి కార్యము, ఇట్టి కార్యం ఆ దిక్కు నుండి ఈ దిక్కు వరకు, అప్పటి నుంచి అసలు ఇట్టి కార్యం ఎవరి జీవితంలో జరగలేదు, జరని కార్యము నా జీవితంలో జరిగించావు. ఒకరోజు నువ్వు అడుగుతావు, ఇలాంటి కార్యం ఎక్కడ వినలేదు ప్రభా, కానీ నా జీవితంలో జరిగించావని గొప్ప సాక్ష్యం చెప్పే దినం ఒకటి ప్రభు నీకు ఇస్తాడంట. దేవునికి స్తోత్రం. బైబిల్లో చాలా అద్భుత కార్యాలు నీకు తెలుసుండొచ్చు, దేవుడు ఎన్ని చేశాడు అన్నీ నువ్వు వినుండొచ్చు, లోకంలో చాలామంది చెప్పిన సాక్ష్యాలు వినుండొచ్చు, కానీ వాటన్నిటికీ ఎన్ని సాక్ష్యాలు విన్నావో, ఎన్ని కార్యాలు విన్నావో నాకు తెలియదు. వాటికి మించి ఏదో ఒక బలమైన అద్భుతము ప్రభు మన జీవితాలు జరిగించబోతున్నాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది చరిత్రపరంగా రాయబడిన మాట మాత్రమే కాదండి, కేవలం పాత నిబంధనలో రాయబడిన మాట మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభుల ద్వారా ఇక మీదట మనందరి జీవితాలలో జరగబోతున్న కార్యాలవే. దేవునికి స్తోత్రం. అప్పుడు జరిగాయండి, ఇప్పుడు జరుగుతాయో లేవో అని అంటే నో మ్యాటర్. అందుకే అన్నాడు, ఇది ఓన్లీ చరిత్ర కొరకే రాయబడిన మాట కాదు, ఈ యొక్క అద్భుతమైన వాగ్దానము ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఎడల, వారి ద్వారా మన పట్ల జరగబోతుంది. ఎవరి ద్వారా? ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా ఆ మహాకార్యము మన జీవితంలో జరగబోతుంది. హల్లెలూయా. ఎంత గంభీరమైన మాట చూడండి. అక్కడ భూమి మీద నరుడు పుట్టిన కాలం మొదలుకొని, ఇందాక ఎస్గేలో చదివాం కదా, మొదలుకొని ఈ రోజు వరకు భూమి మీద ఎన్నడూ ఎప్పుడు ఎవరి జీవితంలో జరగని ఒక అద్భుతమైన కార్యం నీ జీవితంలో దేవుడు జరిగించాలని కోరుకుంటున్నాడండి. దేవునికి స్తోత్రం. నువ్వు పుట్టినది మొదలుకొని, లేకపోతే నువ్వు ఆత్మీయంగా పుట్టినది మొదలుకొని నువ్వు అనుభవించని ఒక క్రొత్త ఆశీర్వాదము, ఒక క్రొత్త దీవెన, ఒక క్రొత్త మహిమ, ఒక క్రొత్త సమృద్ధి దేవుడు తన మహిమ కొరకు నీకు అనుగ్రహించును గాక. దేవుడికి స్తోత్రం. ఆయన ఎక్కడుండి తన మహాకార్యాలు జరిగిస్తాడంటున్నాడు? సజీవులు నివసించే చోట దేవుడు కార్యాలు జరిగిస్తాడంట. దేవునికి స్తోత్రం. ఏమన్నాడు అక్కడ? సజీవులు. ఎక్కడన్నాడు ఈ మాట? ఇందాక ఎస్గేల్ చదివాం కదా, సజీవులు నివసించే చోట. ఇప్పుడు మనం ఎవరమండి? సజీవులమేనా? ఆమేన్. ఆయన సజీవులకు మాత్రమే దేవుడు, మృతులకు కాదు. ఆయన ఎవరికి దేవుడు? ఆయన ఏమన్నాడండి? ఫస్ట్ స్టార్టింగ్ నుంచి నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుణ్ణి అన్నాడు. ఎవరితో చెప్పాడు ఆ మాట? ఫస్ట్ మోషేతో మాట్లాడాడు. ఎక్కడ? నిర్గమకాండంలో ఒక పొద దగ్గర మోషే మండుతున్న పొద మండుతూ ఉంది. ఏంటి వింతను చూడడానికి వచ్చాడు. అప్పుడు ప్రభు మాట్లాడుతున్నాడు, అయ్యా నువ్వెవరు అంటే, నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుణ్ణి అని నిర్గమకాండంలో అన్నాడు కదా. ఇక్కడ ఈ మాట నిర్గమకాండంలో మాట్లాడాడు. అతను నిర్గమకాండము అంటే అప్పటికే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు చనిపోయారు. ఆది కాండంలోనే వారు చనిపోయారు. దేవుడు నిర్గమకాండంలో మోషేతో మాట్లాడుతూ నేను ఎవరి దేవుడిని అన్నాడు? వింటున్నారా? ఉన్నారు ఇక్కడే? అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుణ్ణని నిర్గమకాండంలో చెప్తున్నాడు. ఇక్కడ ఎస్గేల్ ఏమన్నాడు? నేను సజీవులకు దేవుణ్ణి అన్నాడు.
అలా ఆల్రెడీ ఆది కాండంలో చనిపోయారు. కానీ నిర్గమకాండంలో దేవుడు మోషేతో మాట్లాడుతూ, నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుణ్ణి. హల్లెలూయా. ఇప్పుడు సజీవులు మృతులు అనేది శరీర సంబంధమైన స్థితి కాదండి, ఆత్మ సంబంధమైన స్థితి. నీవు చనిపోయినా, హల్లెలూయా, బ్రతికినా, ఆత్మీయంగా దేవుని కొరకు బ్రతికిన వాడివైతే నువ్వు సజీవుడివి. ఇప్పుడు మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను, ఆ వైపు చూస్తూ వినండి. ఇప్పుడు ఒకవేళ నువ్వు చనిపోయావు అనుకో, అంటే నువ్వు ఇప్పుడే చనిపోతావని నేను అనట్లా, ఉంటావు కొన్ని సంవత్సరాలు. అయితే ఆఫ్టర్ నువ్వు చనిపోయిన తర్వాత కూడా ఈ లోకంలో ఉన్నంత కాలం నువ్వు ఆత్మీయంగా బ్రతికిన వాడివైతే దేవునిని ఎలా చూస్తాడంటే ఒక సజీవుడిగా చూస్తాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నువ్వు ఈ లోకంలో ఆత్మీయంగా బ్రతికిన వాడిగా నువ్వు బ్రతికినప్పుడు నువ్వెవరివి? నువ్వు చచ్చిపోయినా సజీవురాలివే, సజీవుడవే. దేవునికి స్తోత్రం. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు చనిపోయాక కూడా నేను సజీవులకే దేవుణ్ణి, మృతులకు కాదన్నాడు. ఇప్పుడు నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబుని దేవుణ్ణి కదా అంటున్నారు కదండి. మరి వాళ్ళు ఎప్పుడో చనిపోయారు కదా, చనిపోయిన తర్వాత కూడా వాళ్ళ గురించి మాట్లాడుతున్నారంటే వారు చనిపోయి కూడా, అంటే మృతినందు కూడా వారు మాట్లాడుతున్నారు. అంటే వారి విశ్వాస క్రియలు, వారు దేవుడి కొరకు చేసిన కార్యాలు, వారు దేవుడి కొరకు నిలబడిన ఆ క్రియలు ఉన్నాయి చూసావు, అవి మాట్లాడుతున్నాయి ఇంకా. హల్లెలూయా. ఇప్పుడు మనం చనిపోయిన తర్వాత కూడా మన మంచి పని అనేకులతో మాట్లాడుతుంది కదండి, అవునా కాదా? దేవుడికి స్తోత్రం. మనం ఆత్మ సంబంధమైన స్థితిలో సజీవులుగా బ్రతికితే, సజీవులు ఏ ఇంట్లో ఉంటారో, సజీవులు ఏ సంఘంలో ఉంటారో, సజీవులు ఏ దేశంలో ఉంటారో, సజీవులు ఏ ప్రాంతంలో ఉంటాడో దేవుడు అక్కడ మహాకార్యాలు జరిగిస్తాడు. ఆమేన్. దేవుడు మహాకార్యాలు జరిగిస్తానన్నాడు. ఎవరి పట్ల జరిగిస్తాడంట? ఎవరి పట్ల? సజీవులు. అంటే మేము అందరం బ్రతుకున్నాం కదా, మా పట్ల దేవుడు చేస్తాడంటే ప్రభు అంటున్నాడు, ఓకే, ఆత్మీయంగా సజీవంగా ఉన్నవారిని. ఆత్మీయంగా ఎలా ఉండాలి? సజీవంగా ఉండాలి. ఈరోజు ఇక్కడ ఇంతమందిని కూర్చున్నాం, శారీరకంగా మనం సజీవంగానే ఉన్నాం, కానీ చాలామంది ఆత్మీయంగా సజీవంగా లేరండి. ఆత్మీయంగా చచ్చిన స్థితిలో ఉన్నారు. ఇంకా వాక్యం మీద అవగాహన రాలా, పాటలు పాడడం తెలియట్లా, వాక్యం చదవడం తెలియట్లా, ప్రార్థన చేయడం తెలియట్లా. ఇదేం స్థితి? ఇంకా చచ్చిన స్థితే కదా. హల్లెలూయా. ప్రభు మహాకార్యాలు ఎవరి పట్ల చేస్తాడు? ఆత్మ సంబంధమైన స్థితిలో ఎవరైతే సజీవంగా ఉంటారో. ఈ లైన్ నోట్ చేసుకోండి పాయింట్. ఆత్మ సంబంధంగా ఎవరు సజీవంగా ఉంటారో వారి ఎడల ఏం చేస్తాడంట? మహాకార్యం. మరొకసారి చెప్తున్నా, ఆయన చచ్చిన వారి మధ్య ఆయన చెయ్యలేడు. ఎందుకు? ఎందుకంటే ఆయన మృతులకు దేవుడు కాదండి. హల్లెలూయా. పౌలు గారు అంటారు, అందుకే ఎఫెసీ గ్రంథంలో మీరు అపరాధముల చేత పాపములతో చచ్చిన వారై ఉండగా అంటాడు. అక్కడ నోట్ చేసుకున్న తర్వాత చదవండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో మీరు అపరాధముల చేత చచ్చిపోయి ఉన్నారు. మీరు శారీరకంగా బ్రతికే ఉన్నారు, కానీ మీ అపరాధములు మిమ్మల్ని ఆత్మీయంగా ఏం చేస్తున్నాయి? చంపేశాయి. హల్లెలూయా. ఇప్పుడు పాపం చేసిన ప్రతివాడు ఇప్పుడు ఈ లెక్కన చచ్చిన వాడితో సమానమే కదా. చచ్చిన వాడితో సమానం. వాక్యం అంటుంది, నేను కాదండి. హల్లెలూయా. ఇప్పుడు ఎవరైనా ఒక వ్యసనానికి బానిసై పాపపు బ్రతుకుతుంటే ఆ వ్యక్తి సజీవ లెక్కలో ఉన్నట్టు కాదు. ఇప్పుడు వాళ్ళు కొంతమంది చూడండి, ఎంత బ్రతిమలన్న చలనం ఉండదు, వినరు. పాపం చేసేవాళ్ళు చలనం ఉండదండి. నాన్న ఇది చెయ్యొద్దంటే ఓకే అంటారు, మళ్ళీ నెక్స్ట్ డే సేమ్ పొజిషన్. ఎందుకంటే పాపము ఒక వ్యక్తిని చచ్చిన స్థితిలో తీసుకెళ్ళిపోద్ది. ఇప్పుడు కొంత పాపం చేసేవాడు వినట్లేదు అని అంటే వాడు, ఈ పాపం ఏం చేసింది ఆమెని చచ్చిన స్థితికి తీసుకెళ్ళిపోయింది. చచ్చిపోయిన వాడు ఏమైనా పలుకుతాడా? ఏమైనా మాట్లాడతాడా? ఏమైనా వింటాడా? చెప్పండి, వినరు. ఎవరు? చనిపోయిన వారు. ఈ పాపం ఏం చేస్తుందంట? ఒక వ్యక్తిని చచ్చిన స్థితిలోకి తీసుకెళ్ళిపోతుందంట. ఇప్పుడు మనం ఒక ఏడుపు వచ్చింది, ఏడుస్తున్నాం, ఆ శవానికి వినబడిద్దా? ఇప్పుడు చనిపోయిన తర్వాత ఎవరు ఏడుస్తున్నారో, ఎవరు బాధపడుతున్నారో, ఎవరు నవ్వుతున్నారో చనిపోయినోడికి తెలీదు.
హల్లెలూయా. నేనేమంటానంటే, వినండి సంగమా, ప్రతిరోజు మీరు ప్రార్థన చేయండి. ఏమనంటే, అయ్యా నేను ఏ పాపము ఏ అపవిత్రతలో పడిపోకుండా, ఏ చెడులో పడకుండా నా ప్రవర్తన చుట్టూ కొంచెమే ప్రభువా అని ప్రార్థన చేయాలా. హల్లెలూయా. నేను మాత్రమే కాదయ్యా, నా కడుపున పుట్టిన బిడ్డలు కూడా ఏ విషయంలో జారిపోకుండా కాపాడయ్యా అని నువ్వు ప్రార్థిస్తే నీ ప్రార్థన యేసయ్య విని నీ ఇంట్లో నీ బిడ్డల జీవితంలో మహా గొప్ప కార్యాలు చేయడం ప్రారంభిస్తాడండి. ప్రతిరోజు మన ప్రార్థనలో ఉండాలి. అయ్యా ఇప్పుడు పాపివని ఇక్కడ డిక్లేర్ చేయట్లా, పాపము చేయకుండా దాంట్లో జారిపోకుండా అయ్యా నా చుట్టూ కంచె వేయి ప్రభు అని మనల్ని మనం ప్రతిరోజు యేసు రక్తంతో సీల్ చేసుకోవాలండి. దేవునికి స్తోత్రం. కయ్యను ఏమంటాడండి అంత అయిపోయిన తర్వాత? ఫస్ట్ వినలా, దేవుడు చెప్తే కూడా వినలా. తర్వాత అంటాడు, అయ్యో నా పాప దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది అని ఏడుస్తున్నాడు భయంకరంగా. అన్నం చంపేశాడు. తర్వాత చంపకముందే దేవుడు హెచ్చరిస్తాడు, నాన్న వెళ్ళొద్దురా బయట, వాకిట్లో పాపము వెయిట్ చేస్తుంది నీ కొరకు, అది నిన్ను ఆవరిస్తుందిరా, కొద్దిసేపు మౌనంగా ఉంటారంటే ఇట్లా బయటికి వెళ్ళిపోయాడు. బయటికి వెళ్ళిపోయి అంటాడు, తర్వాత చంపేసి వచ్చి అయ్యో గుండెలు బాదుకుంటున్నాడు. ఇంకెక్కడ కదండి, సన్నిధి నుండి గెంటేయబడ్డాడు, వెళ్ళగొట్టబడ్డాడు. ఈరోజు ఒకవేళ నీవు కూడా పాప స్థితిలో ఉంటే సన్నిధిలో యథార్థంగా మనం ఉండలేమండి. ఎవరైనా సరే పాపపు స్థితిలో మందిరానికి వచ్చినప్పుడు సంఘములు యథార్థంగా ఉండలేవు, సన్నిధులు యథార్థంగా ఉండలేవు. దొంగలాగా ఒక మూల నక్కుంటారు, ఏదో 4 మాటలు వినడం, ప్రార్థన అవగానే వెళ్ళిపోతారు. కానీ ధైర్యంగా దేవుని సన్నిధికి వచ్చి స్వేచ్ఛగా ఆరాధించనిది పాపం. కొంతమందిని మేము చూస్తూ ఉంటాం, అసలు ఎప్పుడు వస్తారు ఎప్పుడు వెళ్తారో అర్థం కాదు. వచ్చినా కూడా సైడ్లు దాక్కుంటారు, వెనక్కి కూర్చుంటారు. హల్లెలూయా. వింటున్నారా? ఎందుకు ఎప్పుడు మేము ముందు వచ్చి కూర్చోమంటాం? చక్కగా ముందు కూర్చోండి. ఇప్పుడు కూడా చూడండి, ఒక క్రమం లేదు, ఏం లేదు. 7 చైర్స్ ఉంటే అట్లా లాక్కొని కూర్చున్నారు. సరే, వింటున్నారండి? హల్లెలూయా. ఈ పాపం ఏం చేస్తుందంటే ధైర్యంగా దేవుడి సన్నిధిలో యథార్థంగా ఆరాధన చేయనీదు, స్వేచ్ఛగా ఆరాధన చేయనీదు. చిన్నది మనలో ఉన్న నేనేమంటానంటే, క్రైస్తవుడిగా దేవుడి సన్నిధికి దూరం అవ్వడమే పెద్ద శాపం అండి. ఇంకా వేరే శాపాలు పక్కన పెట్టండి, ఎన్ని శాపాలు వస్తున్నాయి అని కాదు. కానీ దేవుడి సన్నిధిలో యథార్థంగా ఆరాధించకపోవడం అనేది, అసలు ఆరాధించలేకపోతున్నామంటే అదే పెద్ద శాపం మనకి. అర్థమవుతుందా? నా భాష అర్థమైందా మీకు? దేవుడి సన్నిధి దూరం అవ్వటం శాపం అంటాను నేను. ఇంత మంచిగా ప్రార్థన చేసేవాడివి, ఇంత మంచిగా ఆరాధించేవాడివి ఈరోజు చేయలేకపోతున్నామంటే ఇంకంతకు మించిన శాపం ఇంకేమైనా ఉందంటారా? అవునా? వాక్యానికి కానీ, ప్రార్థనకు కానీ, స్తుతి ఆరాధనకు కానీ దూరం అవ్వటం, వీటికి దూరమై ఇంతకు మించిన వేరే శాపం లేదంటాను నేను. ఇంకా పాప దోషం తలపై ఉంటే కొంతమంది ఎలా ఉంటుందంటే, వాడైనా చావాలనుకుంటాడు, ఇతరులైనా చంపాలనుకుంటాడు. పాప దోషం తల మీద ఉంటేనంట కొంతమంది అంటారు, నాకు బ్రతకాలనిపించట్లేదంటే, చచ్చిపోవాలనిపిస్తుంది. ఇప్పుడు వీళ్ళ మీద పాపదోషం ఏలుబాటు చేస్తూ ఈడు ప్రశాంతంగా ఉండడు, ఎదుటివాడిని ప్రశాంతంగా ఉండనీడు. ఇతనైనా చచ్చిపోవాలనుకుంటాడు, లేకపోతే ఎదుటి వాళ్ళనన్నా చంపాలని చూస్తుంటాడు, అటాక్ చేస్తుంటాడు, కొడుతుంటాడు, ఇష్టానుసారంగా మాట్లాడుతుంటాడు. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. పాపము ఒక వ్యక్తిని ఏం చేస్తుందంటే శపితమైన వారిగా మార్చేస్తుందండి. వీటన్నిట్లో నుండి యేసయ్య మాత్రమే మనల్ని పైకి లేవనెత్తువాడు. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే, ఈ పాప శిథిలాల్లో మగ్గిపోతున్న వారిని కాపాడి అయ్యా ఆయనంట శిఖరాలకు వాళ్ళని చేరుస్తాడట. దేవునికి స్తోత్రం. ఎంత మంచి దేవుడు అండి మన దేవుడు. మన కొరకు ప్రాణం పెట్టి రక్తం గార్చిన దేవుడు. ఇక నువ్వు బ్రతకని మనల్ని వదిలేలా. ఏ పాపపు స్థితిలో మగ్గిపోయి ఇలాగే చచ్చిపోవాలని లేదా ఇతరులను చంపాలని ఏ బిడ్డ అయితే మగ్గిపోతుందో వారినట ఆయన చెయ్యి అందించి లేపి అక్కడ ఇక్కడ కాదు, ఏకంగా శిఖరపు స్థాయిలో ఆయన కూర్చోబెడతాడంటండి. దేవునికి స్తోత్రం. ఒకవేళ మీ ఇంట్లో ఇలాంటి స్థితిలో ఉన్నవారు ఎవరైనా ఉంటే, నా ప్రభు ఈరోజు వారందరినీ ఆయన చెయ్యి అందించి లేవనెత్తి ఒక ఉన్నతమైన స్థాయిలో వారిని కూర్చోబెట్టును గాక.
చచ్చిపోవాలని నీ పిల్లలు కానీ ఎవరైనా అంటున్నారా? దిగులు పడదు, వారిని నా ప్రభు పైకి లేపి కూర్చోబెట్టబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఒకవేళ ఇక్కడ కూర్చున్న నీకే చచ్చిపోవాలనిపిస్తుందా, లేకపోతే ఎవరైనా చంపాలనిపిస్తుంటే దేవుడు ఈ నీ హృదయాన్ని మధ్యాహ్నం పట్టుకొని క్రింద నుంచి పైకి నేను లేపును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఐగుప్తు దేశం శాపమా లేకపోతే కనాను శాపమా? ఇప్పుడు కనాను దేవుడి దేశమా, ఐగుప్తు దేవుడి దేశమా? కనాను దేవుడి దేశం కదా. కానీ అక్కడ మనము నిర్గమకాండ ద్వితీయోపదేశకాండలో చూస్తే, మీరు తర్వాత చదవండి, ఈ మాట మనం చాలాసార్లు చదువుకున్నాం. కనానులో కరువు ఉండెను, ఐగుప్తులో సమృద్ధి ఉండెను అంటాడు. కనానులో ఏముంది? కరువు అంట. ఐగుప్తులో సమృద్ధి ఉంది. ఇప్పుడు దేవుడి దేశం ఏది? కనాను దేశం. కనాను దేశంలో ఏముండాలి? సమృద్ధి ఉండాలి. మాట్లాడండి మీరు, సమృద్ధి ఉండాలి. ఐగుప్తులో కరువు ఉండాలి. కానీ ఇక్కడ రివర్స్. కారణం ఏంటి? ఐగుప్తులో మహాకార్యాలు ఎందుకు చేశాడో తెలుసా? ఎందుకు చేశాడంట తెలుసా? ఐగుప్తులో ఒక సజీవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు దేశమైన కనానులో కరువు వచ్చింది, కానీ దేవుడికి వ్యతిరేకమైన ఐగుప్తులో కరువు లేదండి, సమృద్ధి ఉంది. ఏంటి ఆ దేశంలో ఎందుకు సమృద్ధి ఉందంటే, ఆ దేశంలో ఒక సజీవుడు ఉన్నాడు. అదేంటండి అందరు చచ్చిపోయారంటే? అందరు ఉన్నారండి. ఆత్మీయంగా సజీవమైన స్థితిలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరు ఆ వ్యక్తి చెప్పండి? ఐగుప్తు దేశానికి దేవుడు ఫరో ఇంటికి దేవుడు, ఐగుప్తు దేశానికి తండ్రి ఎవరు? మర్చిపోయారు, పోయింది అప్పుడే. ఐగుప్తులో ఒక సజీవుడు ఉన్నాడు. ఆ వ్యక్తి ఎవరండి? యోసేపు. అతనిని బట్టి ఆ దేశంలో సమృద్ధి అండి. అతనిని బట్టి. దేవుడికి స్తోత్రం. యోసేపును బట్టి ఐగుప్తుకి ఆ కృప వచ్చింది. అంత శాపకరమైన ఐగుప్తులో సమృద్ధి ఉండడం ఏంటంటే, అక్కడ ఒక సజీవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కానానికి కరువు రావడానికి కారణం ఎవరో తెలుసా? రూబేను వాళ్ళ అన్న. కానానికి కరువు రావడానికి కారణం ఎవరో తెలుసా? వాళ్ళ తమ్ముళ్ళు అమ్మేసిన యోసేపును అమ్మేసిన యూదా. తోడేలు లాంటి స్వభావం కలిగిన వారు కనానులో ఉన్నారు. కనాను దేవుడి దేశమే, కానీ ఎవరున్నారు కనానులో? తోడేలు లాంటి స్వభావం కలిగిన వారు ఉన్నారు. నేను అంటాను, జాగ్రత్తగా వినండి. పరిశుద్ధత కలిగిన వ్యక్తి ఏ సంఘంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, ఏ కాలనీలో ఉన్నా, ఏ గ్రామంలో ఉన్నా, ఏ పట్టణంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, అక్కడ దేవుడు శూర కార్యాలు చేయడం ప్రారంభిస్తాడండి. ఒక్క వ్యక్తి చాలు. ఆ వ్యక్తిని బట్టి ఈరోజు కుటుంబంలో ఒక్క వ్యక్తిగా నిన్ను ఎందుకు ఎన్నుకున్నాడు? నిన్ను సజీవుడిగా ఉంచి, సజీవుడమైన నువ్వు అక్కడ వారి కొరకు మొరపెడుతుంటే నిన్ను బట్టి వారందరినీ కాపాడడానికి కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వే వెనక్కి అయిపోతే ఎలా? హల్లెలూయా. ఈరోజు అడుగు, అయ్యా అట్టి కార్యాలు నేను పొందినట్లు నేను సజీవుడిగా ఉండే కృప నాకు దయచే. హల్లెలూయా. నేను సజీవుడిగా నా ఇంట్లో ఉండాలి అంటే శరీర స్థితిలో కాదండి, ఆత్మీయ స్థితిలో గురించి అడగండి. ఆత్మీయంగా నేను సజీవుడిగా ఉండాలి, సజీవురాలుగా ఉండాలి. ఇట్టి కృప నాకు దయచే ప్రభువా. దేవుడు ఈరోజు అట్టి కృప మనకు దయచేయును గాక. నేను మరలా చెప్తున్నాను, సజీవము అనంటే అది భౌతిక స్థితి కాదు, ఆధ్యాత్మికమైన స్థితి. దేవునికి స్తోత్రం. సజీవులంటే ఎవరు? సజీవులున్న దేశంలో యెహోవా సన్నిధిలో నేను కాలం గడుపుదును అంటాడు కీర్తనకారుడు. 116 కీర్తన 9వ వచనంలో సజీవులున్న చోట నా కాలం గడిపెదను. నోట్ చేసుకున్న తర్వాత చదవండి. సజీవులంటే ఎవరు? ప్రతి క్షణము దేవుడితో తమ కాలాన్ని గడిపేవాడు సజీవుడు. ఎప్పుడు? వారానికి ఒకసారి, నెలకు ఒకసారి కాదు. ఎప్పుడంట? ప్రతి క్షణం. పని చేస్తున్నా, నీళ్లు తాగుతున్నా, తింటున్నా, ఉద్యోగానికి వెళ్తున్నా, వ్యాపారం చేస్తున్నా, మనసు మాత్రము దేవుడితో అనుసంధానం అయిపోయి, ఐక్యమైపోయి ఏ వ్యక్తి జీవిస్తాడో వాళ్ళందరూ సజీవులే. దేవునికి స్తోత్రం. దావీదు కోరిక చూడండి, సజీవులు ఉన్న చోట నా కాలాన్ని నేను గడపాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా.
ఎక్కడున్న దేవుడు కార్యాలు వారి పక్షాన చేస్తాడండి. ఆ సజీవుడు ఎక్కడున్నా, హల్లెలూయా, దేవుడు మీ పక్షాన మరిన్ని శూర కార్యాలు జరిగించును గాక. దేవుడి సన్నిధిలో మన కాలాన్ని గడపాలి. ప్రార్థనలో, ఆత్మని సంపాదించే విషయంలో, సువార్త ప్రకటించే విషయంలో మన యొక్క సమయాన్ని దేవుడి సన్నిధిలో గడపాలి. దేవుడికి స్తోత్రం. అప్పుడు నువ్వేమైపోతావంటే సజీవురాలుగా మారిపోతావు, సజీవుడుగా మారిపోతావు. దేవునికి స్తోత్రం. ఎప్పుడు దేవుడి సన్నిధిలో నీ కాలాన్ని గడుపుతున్నప్పుడు, ప్రార్థనలో నీ సమయాన్ని గడుపుతున్నప్పుడు కదా, ఆత్మని సంపాదించే విషయంలో నీ సమయాన్ని గడుపుతూ ఉన్నప్పుడు, సువార్త ప్రకటించే విషయంలో నీ సమయాన్ని గడుపుతూ ఉన్నప్పుడు, వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను ఎలా మారుస్తాడు? సజీవుడుగా. ఇలాంటి వారు ఉన్న చోట దేవుడి కార్యాలు, ఏ కార్యాలు? మహాఘన కార్యాలు జరిగిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే కీర్తనకారుడు 84వ కీర్తనలు అంటాడు, 1000 దినాలు భక్తిహీనుల గుడారంలో గడుపుట కంటే ఒక్క దినము నీ సన్నిధిలో గడుపుట నాకు చాలయ్యా. 1000 రోజులు అక్కడెక్కడ గడపడం కంటే ఒక్కరోజు నీ సన్నిధిలో గడపడం. కానీ ఆ ఒక్క రోజును కూడా సరిగ్గా యూటిలైజ్ చేసుకోరు కొంతమంది. వారంలో ఒక్కరోజు ఆయన సన్నిధిలో బ్రతికే కృప, ఆయన సన్నిధిలో నివసించే కృప ఒక్కరోజు ఉంది. ఆ కృపను కూడా కాలదనుకొని ఇక్కడికి వెళ్తుంటారు, తిరుగుతుంటారు భక్తిహీనుల గుడారానికి. అంటే భక్తిహీనుల గుడారం అని ఎందుకన్నాడంటే, అప్పుడే ఫంక్షన్లు వస్తాయి, అప్పుడే పెళ్ళిళ్ళు వస్తాయి, అప్పుడే అన్నీ వచ్చేస్తాయి, ఇంకేముందిలే ఈ ఒక్క వారం, ఇంక బోనీలే. అలాగని వాటిని అటెంప్ట్ చేయొద్దా? వారందరినీ కాదనుకోవాలా, తృణీకరించాలా, నేను వారిని వదిలేయాలంటే నేను అలా అని చెప్పట్లా. సమయం చూసుకొని సమయానుకూలంగా ప్రవర్తించేవాడు సజీవుడు కదా. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. మనము ఆయన వాకిడి దగ్గర గడిపేవారం అండి. ఆయన వాకిడి దగ్గర గడిపేవారం కాదు, ఆయన సన్నిధిలో గడిపే భాగ్యం ఇచ్చాడు మనకి. హల్లెలూయా. దావీదైతే అంటాడు, నీ వాకిడి దగ్గర కూర్చుంటే చాలంటాడు. కానీ దేవుడు వాకిడి దగ్గర కూర్చొనే కృప ఇలా ఆయన సన్నిధి లోపలికి వచ్చి ఉండే కృపనిచ్చాడంటే ఎంత మంచి దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ఆధిక్యత మనకి ఎలా వచ్చిందో తెలుసా? యేసయ్య తన రక్తాన్ని చిందించడము ద్వారా మనకు ఆధిక్యత వచ్చింది. ఒకప్పుడు పాత నిబంధనలో బయటే అండి, అతి పరిశుద్ధ స్థలంలోకి వచ్చే అవకాశం లేదు ఎవరికి. ఒక యాజకుడే, ఆయన కూడా ఎప్పుడో ఒకసారి. అంత భయంకరంగా ఉండే దినాలు. ఈరోజు ఆయన సన్నిధిలో వచ్చి మంచిగా విస్తారంగా స్వేచ్ఛగా మనం ఆరాధించగలుగుతున్నామంటే కేవలం యేసయ్య నీ కొరకు నా కొరకు తన రక్తాన్ని చిందించి అడ్డు తెరగా ఉన్న ఆ తెరను చీల్చి ఆ పరిశుద్ధ స్థలములోకి అడుగుపెట్టే భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడండి. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. ఎన్ని ఎక్కువ సార్లు మందిరానికి రాగలవో అన్ని ఎక్కువ సార్లు మనం మందిరంలోకి వచ్చేదుము గాక. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన మందిరములో గడిపేవాడు, ఆయన దేవాలయంలో గడిపే ఆ కృప మనం పొందాలి. యేసుక్రీస్తు ప్రభువు కూడా ఈ లోకానికి వచ్చినప్పుడు కదా, ఆయన పరిచర్య ప్రారంభించక ముందు కూడా ప్రతిరోజు ఆయన ఉదయం అంట దేవాలయంలో గడిపేవాడంట, సాయంత్రము కొండ మీద ప్రార్థన కదండి. పొగులంతా వాక్యం బోధిస్తూ వాక్యాన్ని హెచ్చరిస్తూ ఉండేవాడు. రాత్రి అయ్యేసరికి ప్రార్థన, పగలు మందిరంలో, రాత్రి ప్రార్థనలో ఆయన కాలాన్ని గడిపాడు. లూకాసు వార్త 21వ అధ్యాయం 37వ వచనం తర్వాత చదవండి, ఆయన ఎక్కడ గడిపాడు. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. సంగమా, దేవుని బిడ్డలారా, సజీవులున్న చోట ఆయన కార్యాలు ఆయన గొప్పగా జరిగిస్తాడండి. దేవునికి మహిమ కలుగును గాక. 2 కొరింథీ పత్రిక 4:11 ఒకసారి చదువుదాం. 2 కొరింథీ పత్రిక 4:11. ఏలయనగా యేసు యొక్క జీవము కూడా మా మర్త్య శరీరమందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణములకు అప్పగించుచున్నాము. వా, ఎంత ఛాలెంజింగ్ మాట మాట్లాడుతున్నాడండి ఇక్కడ పౌలు గారు. సజీవులమైన మేము శరీరాన్ని మరణానికి అప్పగించుకుంటున్నాం. తలెత్తి నా వైపు చూస్తే మాటలు వినండి, ఏమంటున్నాడు? సజీవుడైన ఆయనట మరణానికి అప్పగించుకుంటున్నాడట. ఈ మర్తమైన శరీరమందు క్రీస్తు జీవము ప్రత్యక్షపరచబడుతుంది. హల్లెలూయా. క్రైస్తవుడు అనేవాడు దేవుడి జీవాన్ని మోసేవాడిగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా.
దేవుడి జీవాన్ని మోసుకొని వెళ్ళేవాడిగా ఉండాలి. ఎక్కడికైనా వెళ్తున్నావంటే నీలో నీ జీవము కాదు, దేవుడి జీవం కనిపిస్తుండాలి. కొంతమందిని చూస్తే ఏంట్రా నీలో మొత్తం మొహంలో పీక్కపోయింది, తేజస్సు పోయింది, జీవం పోయింది అంటుంటారు. విన్నారా మాటలు ఎప్పుడన్నా? కదా, వీడికి 10 రోజులు జ్వరం వచ్చిందండి, వీడికి ఉన్న జీవం మొహంలో కల పోయింది, జీవం పోయింది, మొత్తం పోయింది. విన్నారా ఈ మాటలు? జరిగాయి మీ జీవితాలు ఎప్పుడన్నా? కదా. కానీ క్రైస్తవుడికి ఇచ్చిన దేవుడి కృప ఏంటంటే, శారీరకంగా ఎంత మరణకరమైన పరిస్థితిలో నువ్వు ఉంటున్నా సరే, క్రీస్తు జీవము నీలోకి వచ్చేటప్పటికి నువ్వెంత బలహీనుడిగా ఉన్నా నీ ముఖంలో ఒకలాంటి గొప్ప తేజస్సు కనబడతా ఉంటుంది. దేవుడికి స్తోత్రం. అది మనం క్యారీ చేయాలని ప్రభు మాట్లాడుతున్నాడు. అంటే అది మోసుకొని వెళ్ళే, దేవుని సన్నిధిని మోసుకెళ్లే వారిగా మనం ఉండాలి. హల్లెలూయా. ఇకపై మనం దేవుడి సన్నిధిని మోసుకొని వెళ్ళేవారిగా మనం ముందుముగాక. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. ఇంకోటి చివరిది ఒక్కటి చెప్పి నేను ముగిస్తాను. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం తీయండి. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయం 6. అక్కడ ఒక లిస్ట్ ఉంది. వారిక ప్రేమింపరు, పగబెట్టుకొనరు, అసూయ పడరు, సూర్యుని కింద జరుగు వాటిలో దేనియందు వారిక నెప్పటికీ వంతు లేదు. హల్లెలూయా. ఇక్కడ చూడండి, అక్కడ చచ్చిన వారి లక్షణాల గురించి మాట్లాడాడు. అక్కడ ఎవరి లక్షణాలు చెప్పండి? చచ్చిపోయిన వారి లక్షణాలంట. వింటున్నారా? దేవుడికి స్తోత్రం చెప్పండి. నేను ముగిస్తున్నాను, ఇంకా వింటున్నారా? చచ్చిపోయిన వారి లక్షణాలు మాట్లాడుతూ అక్కడ ఏం చెప్పాడు? వారిక ప్రేమింపరు, 2 పగబెట్టుకొనరు, 3 అసూయ పడరు, 4 సూర్యుని కింద జరుగు వాటిలో వారికి ఎప్పటికీ వంతు లేదు. 5వ వచనంలో అంటాడు చచ్చిన వారు ఏమియు, అక్కడ 5లో అంటాడు చూసారండి, ఎరుగరు. 5వ వచనంలో 2వ లైన్లో ఉంటుంది చచ్చిన వారు ఏమియు ఎరుగరు. చచ్చిన వారు ప్రేమింపడు అన్నాడు కదా. చచ్చిన వాడిగా ఉండాలంటే ఎవరిని ప్రేమించద్దా? నేను అంటాను, మరణానికి అప్పగించుకున్నవాడు లోకమునైనను లోకములో ఉన్నవాటినైనా ప్రేమింపడు. ఇక్కడ ఏమన్నాడు పౌలు గారు? మేము సజీవులమైనను మా శరీరాన్ని దేనికి అప్పగించుకున్నాం? మరణానికి అప్పగించుకున్నాం అన్నాడు. ఎక్కడ? కొరింథీ పత్రికలో ఏమన్నాడు? మరణానికి అప్పగించుకున్నాం. మేము సజీవులమే, కానీ మా శరీరాన్ని దేనికి అప్పగించాం? మరణానికి. అక్కడ మాట్లాడుతూ చచ్చిన వారి లక్షణాలు మాట్లాడాడు. చచ్చినవాడు ప్రేమించడంట, చచ్చినవాడు పగబెట్టుకోడంట, అసూయపడ్డంట, లోకంలో దేన్ని ప్రేమించాడు. ఎందుకు? లోకంలో ఏముంది? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము కదా. బ్రతికున్నవాడే లోకాన్ని ప్రేమిస్తాడు, చచ్చిపోయినవాడు ఎందుకు? వాడు చచ్చిపోయిన స్థితిలో. ఇప్పుడు లోకము నీలో ఉంటే నీలో దేవుని ప్రేమ నిలవదు. చచ్చిన వాడిలో కోపం, అసూయ ఉండదు కదండి. లోకంలో చచ్చిన వారి వల్ల ఎవరు బ్రతుకుతారో వారిలో క్రీస్తు జీవం ప్రత్యక్షమైద్దంట. హల్లెలూయా. లోకములోనే ఉండాలి, లోకములోనే బ్రతకాలి, లోకములో ఉన్న క్రియల విషయంలో చచ్చిన వారుగా ఉండాలంట. అర్థమవుతుందా అండి? ఇది కొంచెం కష్టంగానే ఉంటుంది. ఎవరు ఎన్ని తిట్టినా కోపడకుండా ఉండాలంటే మామూలు విషయమా కదా. ఇక్కడ అదే అంటున్నాడు, లోకములో చచ్చిన వారి వల్ల ఎవరు బ్రతుకుతారో వారిలో మాత్రమే ఏ జీవం వస్తుందంట? క్రీస్తు యొక్క జీవము ప్రత్యక్షపరచబడుతుంది. చివరి మాటలు ఏమన్నాడంటే, సూర్యుని క్రింద జరుగు వాటిలో దేనియందు ఎప్పటికీ వంతుండదు. ఒక ఉపమానం చెప్పి ముగిస్తాను. ఇటువైపు చూస్తున్న మాటలు వినండి. ఇప్పుడు 3 అంతస్తుల బిల్డింగ్ ఒకరు కట్టారనుకోండి, నా వైపు చూస్తూ వినండి, ముగిస్తున్నా. ఒకరు 3 అంతస్తుల బిల్డింగ్ కట్టారు. వింటున్నారా? ఇప్పుడు దాని ఓపెనింగ్కి నువ్వు వెళ్ళాక అది అటువంటి బిల్డింగ్ నాకు లేదే అనే ఆలోచన రాదు. సరే, రాలేదనుకోండి, పక్కన పెట్టి. ఇప్పుడు ఎవరికి రాదు? చచ్చిన వాడికి రాదు. ఈ లోకంలో చచ్చిపోయిన స్థితిలో ఆత్మీయంగా సజీవుడిగా ఉంటూ ఈ లోకంలో అన్ని విషయాల్లో చచ్చిన స్థితిలో బ్రతుకుతున్న వాడికి ఎవరైనా సరే నీకు లేదు, నీకు సింగిల్
గుడిసె కూడా లేదు, సొంత స్థలం కూడా లేదు. అట్లాంటిది 3 అంతస్తుల బిల్డింగ్ గట్ట ఒకడు ఓపెనింగ్ పిలిస్తే, అరే ఇలాంటి బిల్డింగ్ నాకు ఉంటే బాగుండని కానీ, అరే నాకు లేదనే కానీ ఆలోచన రాదు. హల్లెలూయా. ఏ ఆలోచన వస్తుందో తెలుసా? వీళ్ళు ఇటుకలతోనే కట్టుకున్నారు, కానీ నా దేవుడు రత్నాలతో ఒక గొప్ప మంచి ఇంటిని నా కొరకు సిద్ధపరిచాడు. ఆ గొప్ప భవనం ఉందని ఆ భవనం మీద మనసు పెడతావు. దేవునికి స్తోత్రం. అదే నువ్వు చచ్చిన వాడివి కాదనుకో, ఈ మాటలు వినండి, ఈ లోకములో చచ్చిన వాడివి కాదనుకో, ఈ లోక అన్నీ నాకు కావాలనిపిస్తుంది అనుకో, నీకు వెంటనే ఏమొస్తుంది? ఆ ఇల్లు చూడగానే యాసిడిటీ వచ్చేస్తుంది. యాసిడిటీ అంటే ఏంటి? కడుపు మంట కదా, కదండి. ఆ మంటతో ఇంటికి వస్తావు, భర్త మీద అరిచేస్తావు. వాళ్ళు చూడు నిన్న కాక మొన్న వచ్చారు, 3 ఫ్లోర్లు ఇల్లు కట్టారు, ఇన్ని సంవత్సరాల నుంచి పని చేస్తున్నాను, ఇది చేస్తానన్నావు, సింగిల్ రూమ్ కూడా నా కొరకు నువ్వు కట్టలేదు కదా, అరిచేస్తారు కదండి. అదే మనం ఈ లోక విషయంలో చచ్చిన వాడివైతే సూర్యుని క్రింద జరుగు వాటిలో వేటి గురించి మనసు పెట్టవు. క్రీస్తుతో కూడా లేపబడిన వాడివైతే పైనున్న వాటి నేను చూస్తావు. ఈరోజు క్రీస్తుతో కూడా లేపబడిన వారి వలె మనం పైనున్న వాటిని మనం చూచుదుము గాక. పైనున్న వాటిని చూసేది ఎవరండి? సజీవులు. ఈ సజీవులు ఆత్మీయ స్థితిలో సజీవంగా ఉండి వీరెంతసేపటికి ఇక్కడ వాటిని చూడరంట. పైన దేవుడు నీ కొరకు ఏం సిద్ధపరుస్తున్నాడు? ఆత్మీయ వనరులు, ఆత్మీయ కృప, ఆత్మశక్తి, ఆత్మ అభిషేకం, వీటిని పొందుకొనుటలో ప్రయాసపడతారు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఒకరోజు ప్రభు వచ్చి సజీవులై ఉన్న మనల్ని మేఘం మీద తీసుకెళ్ళి పరలోకానికి వారసులుగా మార్చేస్తాడండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆల్రెడీ ఒకవేళ సజీవులుగా బ్రతికి మరణించిన వారు చెప్పండి ఎలా చక్కగా వారు ఆ బూరం రోగగానే వారు లేపబడతారు. వారి దేహాలు వెంటనే దేహం వచ్చేస్తుంది, మహిమ దేహంగా మార్చబడతారు వాళ్ళు. దేవుడికి స్తోత్రం. ఈరోజు సంఘమే మీరు నమ్మండి, ప్రభు మాట్లాడుతుంది ఒకటే, నేను ముగిస్తున్నాను. ఆత్మీయ స్థితిలో మనము చచ్చిన వారి వలె కాదు, కానీ సజీవులుగా మనం బ్రతకాలి. దేవుడికి స్తోత్రం. ప్రభుతో గడిపేవారిగా మనం ఉన్నప్పుడు ఎప్పటికప్పుడు మనలో ఆత్మ సజీవంగా ఉంటుంది, ఎప్పుడు బలంగా ఉంటుంది. అందుకే అంతరంగ పురుషుడు ఎప్పుడు ఎలా ఉండాలి? బలంగా ఉండాలి. శారీరకంగా మనం ఎంత కృంగిపోతున్నా, ఎంత బలహీనమవుతున్నా, అంతరంగ పురుషుడు అంతా బలం పొందుతుండాల. ఈ నూతన మాసంలో ప్రభు ఇస్తున్న శ్రేష్టమైన వాగ్దానం ఏంటంటే, ఈ మాసం మొదలుకొని మనలో అంతరంగ పురుషుడు మరింత బలం పొందబోతున్నాడు. ఎందుకో తెలుసా? మనం దేవుడి సన్నిధిలో గడపబోతున్నాం, మరింత ప్రార్థన చేయబోతున్నాం. చేద్దామా? హల్లెలూయా. దేవుడు మనల్ని సజీవులుగా, ఆత్మీయంగా మనల్ని సజీవులుగా నిలబెట్టబోతున్నాడు. నీ ఇంట్లోనూ ఒక సజీవురాలివి, నీ కుటుంబంలోనూ ఒక సజీవురాలివి, నీ సంఘంలో ఒక సజీవురాలుగా, నువ్వు ఉంటున్న ఉద్యోగానికి వెళ్తున్న, వ్యాపారం చేస్తున్న చోట నువ్వు ఒక సజీవురాలుగా దేవుడిని నిలబెట్టి మహాకార్యములు దేవుడు చేయబోతున్నాడండి. దేవుడికి స్తోత్రం. ఎందుకంటే ఆత్మీయ స్థితిలో నువ్వు మరింత వెలుగొందే బిడ్డగా నువ్వు మార్చబడుతున్నావు కాబట్టి నువ్వెవరివి? సజీవురాలే. హల్లెలూయా. ఎవరి పట్ల మహాకార్యాలు చేస్తాడు? సజీవుల ఎడల మహాకార్యాలు జరిగిస్తాడు. సజీవులు ఎవరు? శారీరకంగా కాదు, ఆత్మీయ స్థితిలో సజీవంగా ఏ పరిస్థితి వచ్చినా, ఏ స్థితి వచ్చినా సరే కృంగిపోకుండా ప్రభు కొరకు ధైర్యంగా నిలబడుతూ, ప్రభు కొరకు ఎవరుంటారు? వాడెవరు? సజీవుడు. ఐగుప్తు అంతగా అభివృద్ధి చెందటానికి, ఐగుప్తులు అంత సమృద్ధి ఉండటానికి గల కారణం ఎవరండి? ఒక సజీవుడు. ఈరోజు నీ ఇంట్లో ఒక గొప్ప సమృద్ధికి సజీవురాలుగా నువ్వు కారణం అవ్వాలా. హల్లెలూయా. మేబీ ఇప్పటి వరకు కొరత క్యారీ అయిందేమో, ఇకపై నువ్వు సజీవుడిగా ఆత్మీయ స్థితిలో మారుతుండగా గొప్ప సమృద్ధి నిన్ను, నీ కుటుంబాన్ని ఆవరించును గాక. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. ఇట్టి మహాకార్యాలు ప్రభు మన పట్ల జరిగించును గాక. లేచి నిలబడి చిన్న ప్రార్థన చేద్దాం. దేవుడు మహాకార్యాలు చేస్తానన్నాడు, గొప్ప కార్యాలు చేస్తానంటున్నాడు. అయితే ఒక షరతు ఇస్తున్నాడు, అది కూడా సజీవుల ఎడల. బైబిల్ గ్రంథంలో చాలామంది ప్రవక్తలు చనిపోయినను వారు స్టిల్ ఇంకా సజీవులుగా వారి క్రియలు ఉన్నాయి. ఈరోజు ప్రభు మనతో చెప్తున్న మాట, మనము కూడా సజీవులుగా ఉండాలి. ఆత్మీయంగా ఏ పరిస్థితి వచ్చినా కృంగిపోయిన వారుగా మనం ఉండాలి.
నీ కుటుంబం మారుటలో, నీ యొక్క సమాజము మారుటలో నీ వంతు ఒక పాత్రగా దేవుని ఉంచాలనుకుంటున్నాడు. నీ ప్రాంతంలో, నీ కాలనీలో, నీ పట్టణంలో ఒక మహాకార్యం జరగాలంటే అది నువ్వు ఒక బేస్గా ఉండాలి. నిన్ను బట్టి నీ ప్రాంతంలో గొప్ప కార్యాలు జరగాలి. నిన్ను బట్టి నీ సంఘంలో మహాశూర కార్యాలు జరగాలి. అందుకు నిన్ను ఎన్నుకుంటానంటున్నాడు, నిన్ను బలపరుస్తానంటున్నాడు, నిన్ను వాడుకుంటానంటున్నాడు. నువ్వు సరిగ్గా నిలబడతావా అని అడుగుతున్నాడు. నీ కొరకు నేను నిలబడతానయ్యా, ఇక నేను వెనకకు తిరగను ప్రభా, నేను నీ కొరకు సజీవుడిగా బ్రతుకుతాను. ఈ లోకంలో ఉన్న వాటిని అన్నిటిని పక్కన పెట్టి నీ కొరకు నేను నిలబడతాను ప్రభా అని ఒక మంచి తీర్మానం చేయండి. ప్రభు నీకు ఏది తక్కువ కానియడండి. ఎవరి మధ్య నిన్ను చిన్నవాడిగా ఉంచాడు, అందరి మధ్య పెద్దదానిగా, పెద్దవాడిగా నిన్నుంచి శిథిలాల్లో ఉన్న నిన్ను శిఖరం వైపు నిలబెట్టి మహాశూరకార్యాలు నిశ్చయంగా నీ పట్ల జరిగిస్తాడు. తండ్రి మీకు వందనాలు. అట్టి రీతిగా బ్రతికే కృప మాకు దయచేయండి. ఇట్టి కృపా శక్తితో మమ్మల్ని నింపండి. ఆత్మీయంగా దినదినం ఎదగాలి, అభివృద్ధి పొందాలి. అట్టి స్థితి భాగ్యం ప్రతి బిడ్డకు మీరు దయచేసి, వారు ప్రార్థిస్తున్న చోట, వారు ఆరాధిస్తున్న చోట గొప్ప కార్యాలు మీరు జరిగించి దీవించి మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకోమని యేసుక్రీస్తు శక్తిగల మీ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునితో మాట్లాడితే గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. అలాగే